బ్రో మీ పేరు? ధర్మతేజ బ్రో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది సార్ అధికారంలోకి? అందరి ప్రకారం చూస్తే చంద్రబాబు అంటున్నారు. తెలియదు బ్రో మనకైతే మాత్రం. చూడాలి. మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం బ్రో. పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే క్యాడర్ ఉందా? బ్రో అది మనమే డిపెండెంట్ అది బ్రో. ఆయనకున్నా కూడా మనం ఓటేసి గెలిపేయాల్సిన మంది. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఓకే ఒప్పుకుంటాను. కానీ ఓట్ల దగ్గరికి వచ్చేదానికి ఎవరు పవన్ కళ్యాణ్కి ఓటు వేయట్లేదు, ఎందుకని? అది వాళ్ళ ఇష్టం బ్రో. అది వేయాల్సింది ఏంది వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం బ్రో. పవన్ కళ్యాణ్ తన పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారంటున్నారు, మరి దాని గురించి ఏమంటారు మీరు? అంటే మెయిన్గా ఎవరు ఇది ఉంటే వాళ్ళకే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? అంటే మీరు అటు అనుకుంటున్నారు అన్నమాట సార్, అంతే. అలాంటప్పుడు సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సింగిల్గా పోటీ చేస్తున్నాను అంటున్నారు, ఏ పొత్తులు లేకుండా. ఈయన కూడా చేయొచ్చు కదా? నో ఆన్సర్ సార్, నా దగ్గర ఐడియా లేదు సార్. వైఎస్ షర్మిల గారు ఎంట్రీతో ఆంధ్రాలో ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయి? మన ఉండే తెలంగాణ బ్రో, నాది ఆంధ్రప్రదేశ్ కాదు కదా. సరే, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి 8 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు కదా, మరి దీన్ని ఎలా చూడొచ్చు బ్రో? ఏమో బ్రో, ఐడియా లేదు. సరే, మీకు ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా? చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఆల్రెడీ వాళ్ళ ఇప్పుడే కష్టాలు పడుతున్నారని తెలిసింది మనకు. అది బ్రో. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఆంధ్ర వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో, కాలేజ్ అవుతారు కదా వాళ్ళు. మీరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రావాలంటున్నారు. థ్యాంక్స్.